మహానేత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభ సందర్భమున మేము ఘనంగా నివాళులు అర్పించిన మేమంతా కలిసి ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఈ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా గది నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మహానేత 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన సంస్కరణలు, ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు ప్రతి పల్లెలో ప్రతి రైతన్న ఎంజాయ్ చేస్తున్నాడు. నీళ్లు అనేది భూములకు ఎట్లా రావాలి అనేది నేర్పించిన ఘనత ఆ ఒక్క మహానేతకే తెలుసు. ఆయన అడుగుజాడల్లోనే గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే నడుచుకున్నారు. ఈరోజు ఆయన్ని మేమందరం గుర్తుంచుకొని ఆయన చేసిన సంస్కరణలు, ఆయన చేసిన అభివృద్ధిని మేము ఎల్లవేళలా మేము గుర్తు చేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ మహానేత జయంతి సందర్భంగా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు మరియు ముఖ్యంగా గది నియోజక ప్రజలకు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. రాష్ట్రంలోని రూపురేఖలు మారడంతో పాటు ప్రతి పేదవాడికి కూడా అంతకుముందు 10 రూపాయలు జోబీలు ఉండే పరిస్థితులు లేని సిచ్యువేషన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి జోబీలో కూడా 500 రూపాయల నోటు చూడడం జరిగింది. దీనికి కారణం ఆ రోజు ఉచిత కరెంట్ అని మొట్టమొదట దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఫైల్ మీద సంతకం చేసిన విషయంలో అయితేనేమి, రైతులకు రుణమాఫీ విషయంలో అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అదేవిధంగా దాదాపు 41 ప్రాజెక్టులు 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మాణానికి సిద్ధపడిపోతే దాదాపు 22 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన బీజాలను వాటిని కంటిన్యూ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి యొక్క అడుగు ముందరికేసే సంక్షేమ పథకాలన్నీ ముందరికి తీసుకుని పోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఏ రాజకీయ నాయకుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో ఆ పథకాలన్నీ ఖచ్చితంగా కంటిన్యూ చేసే చరిత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందం కూడా మనం ఒకటే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. జరగబోయే రోజుల్లో సంక్షేమ పథకాలన్నీ పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ముందర పోదామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మరి ఒకసారిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినం సందర్భంగా రాష్ట్రమంతా కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఆ మహానుభావుడు పేదల పెన్నిది, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి ముఖ్యంగా రైతన్నల కోసం ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉచిత కరెంట్ అయితేనేమి, అదేవిధంగా జలయజ్ఞం ద్వారా నీళ్లు అందించడంలో కానీ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిగా ఏ నాయకుడు చేయని పని ఈరోజు రాజశేఖర రెడ్డి చేశారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈరోజు ఉండి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ఆయన అడుగుజాడల్లో మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నడుచుకుంటూ తండ్రికి తగ్గట్ట తనయుడుగా పేరు పొంది ఆయన కూడా నిత్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు దగ్గర ఉండాలని, ప్రభుత్వం అనేది ప్రజల దగ్గర పోవాలా అని చెప్పి ఒక ఆశయంతో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయాలు కానీ అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గడప దగ్గరకు పంపించి మీరు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే అవసరం లేదు, మీ దగ్గరే ప్రభుత్వం వస్తుందని చెప్పి నిరూపించిన మహానుభావుడు ఆయన అడుగుజాడలు నడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పి, ఆయన ఆశయం కోసం పనిచేయాలని చెప్పి
ఆయనకు నిజంగా ఘన నివాళులు మనము అర్పించాలంటే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సంస్కరణలు అన్నీ కూడా రాబో రోజుల్లో కూడా ప్రజలకు అందించే విధంగా ఆయన తనయుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు దగ్గరయ్యే విధంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొక్కసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.